పరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృపగలిగిన దేవ, ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించుకోవటానికి, అసమానుడైనటువంటి మిమ్మల్ని కీర్తించటానికి, ఆరాధించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, మిమ్మల్ని కీర్తిస్తూ, అయా ఈ రాత్రి వేళ ప్రభా మీ వర్తమానం వించుండగా మీ వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మాతో మాట్లాడండి నాయన. మా పరిస్థితులను మీరు సరిచేసి, మా స్థితిగతులను మీరు మార్చి, చేతకాని పనికిరాని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనేక మందికి లేనటువంటి ఆధిక్యత మాకు ఇచ్చావు. ఈ రాత్రి నాయన ప్రభా మేము వింటున్నటువంటి వాక్యం మా హృదయాలలో నీరు కట్టి ఫలించటానికి సహాయం చేయమని ప్రభా, ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు పడుతున్న ప్రయాస ఏమాత్రము కూడా వ్యర్థం కాకుండా ఒక ఆత్మ అయిన ఈ రాత్రి ప్రభా పరివర్తన చెంది, మార్పు చెంది ఇక్కడ నుంచి కదలడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వర్తమానం చెప్పడానికి వచ్చినటువంటి నేను ఎవరు అనేటువంటిది కొన్ని పాయింట్లు మీతో మాట్లాడుతూ దేవుని వర్తమానంలోకి వెళ్తానండి. నా పేరు మాథ్యూ అండి. మాది పోలవరం దగ్గర దొండపూడి అనేటువంటి ఒక విలేజ్. పుట్టినప్పటి నుంచే 2 కళ్ళు కనిపించినటువంటి వ్యక్తిని. నా తల్లిదండ్రులు ఎలాగుంటారో, లోకం ఎలా ఉంటుందో, నా ప్రక్కనున్న వారు ఎలాగుంటారో, నన్ను పిలిచినటువంటి జూబ్లీ కుమార్ గారు ఎలాగుంటారో, ఇక్కడ కూర్చున్న మీరు ఎలాగుంటారో నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది అంటే స్పర్శతో కానీ స్వరముతో కానీ గుర్తుపట్టడం తప్ప, వినికిడి శక్తి ద్వారా గుర్తుపట్టడం తప్ప నాకు కంటితో నేను చూడలేను. అయితే అలాంటి నిర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభు పిలిచారు. ఎలా అంటే, నేను చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించిన పరిస్థితిలో ఉన్న నన్ను 8 సంవత్సరాల వయసులో మరి మా బంధువులు చెప్పడం ద్వారా నర్సాపురంలో బ్లైండ్ స్కూల్ ఉన్నది. ఆ బ్లైండ్ స్కూల్లో వేసి నన్ను చదివిస్తే అక్కడ 10వ తరగతి వరకు పూర్తి చేశానండి. తర్వాత నా స్థితి ఏమవుతుందంటే, దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత హైదరాబాద్ పట్టణం తీసుకుని వెళ్ళారు. నేనున్నది మారుమూల ప్రాంతం. హైదరాబాద్ అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలు అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే అమెరికా వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యేవారు. అమ్మో హైదరాబాదా అనేవారు. నాకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటం తెలీదు. ఎందుకంటే ఎప్పుడు మా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళి వస్తూ ఉండేవారు. హైదరాబాద్ అంటే మేము తీసుకెళ్ళలేము కదా అని భయపడ్డారు. మా సీనియర్ స్నేహితులు బలపరిచి మమ్మల్ని ఫాలో చేసి దేవుడు వాళ్ళని ఏర్పరచుకోవటం ద్వారా నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అప్పటికి ఇంకా నేను అంటే చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను, కానీ పరిపూర్ణమైన మారు మనసు లేదు. పుట్టడమే హిందూ కుటుంబం మాది, యేసు ప్రభుని ఎరగని కుటుంబం మాది. అయితే నాకు కళ్ళు కనిపించడం కొరకు ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు. అలాంటి నన్ను మరి కళ్ళు వస్తాయంటే ఎన్ని రకాలుగా అయినా మేము చేస్తామని మా తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే దేవుని ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా జీవితంలో కూడా ఆయనకు ప్రణాళిక ఉందండి. చాలా మా బంధువులు ఏం చెప్పారంటే, మా అత్తయ్య గారు ఒక ఆవిడ, పర్లేదమ్మా అందరికీ మొక్కావు, అన్నీ చేసావు, యేసు ప్రభుని కూడా నమ్ముకుని చూడు, కళ్ళు వస్తాయంటే యేసు ప్రభు నమ్మినా కళ్ళు రాలేదు. చాలామంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముతారంటే ఏదో అవసరాలు తీరతాయని, లేకపోతే ఏదో మేలు కలుగుద్దని, ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముతారు. కానీ దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ప్రణాళిక ఉంటుంది. అయితే
నా పట్ల కూడా ఆయనకు ప్రణాళిక ఉంది. కాబట్టి ఆయన నాకు కళ్ళు రావడం ప్రాముఖ్యం కాదు, కానీ అన్ నా మనోనేతరాలు తెరిచి అనేక మందికి వెలుగుగా ఉండడం ఆయన ఇష్టం. అందుకు ప్రభు నన్ను ఏర్పరచుకున్నారు. నేను క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కొంత పునాది పడింది, కానీ పరిపూర్ణ స్థితి నాకు తెలియదు. ఆ వయసులో ఇంకా నేను ప్రభువుకు పూర్తిగా నా జీవితాన్ని అప్పగించలేదు. అయితే అటు ఇటుగా ఉంటూ ఉండేవాడిని. యాకోబు పత్రికలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు మంచిదే, కానీ దెయ్యాలు కూడా నమ్ముతాయంట. నా నమ్మకం కూడా అలాగే ఉండేది. దేవుడు యేసు ప్రభు అని నమ్మాను, కానీ దెయ్యముల నమ్మిక లాంటి నమ్మికే, పరిపూర్ణమైన స్థితి లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అని అక్కడ స్టాండర్డ్స్లోకి వెళ్ళాను, పెరిగాము. సరే, సేవకులు వచ్చి మా దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు వారు చెప్తున్న ఒక్కొక్క మాట నాకు గుచ్చుకునేదండి. మేకులు గుచ్చినట్టు గుచ్చేది. ఎందుకంటే నా పాపపు స్థితి మొత్తం బయటపడింది. పాపాలంటే తాగడాలు, స్మోకింగ్ చేయటాలు, అక్రమ సంబంధాలు పెట్టి, ఇవి మాత్రమే పాపాలు కాదు. అబద్ధాలు ఆడొచ్చు, వ్యర్థమైన మాటలు మాట్లాడొచ్చు, దురాలోచనలు చేయొచ్చు, స్వార్థంగా ఆలోచించి ఏవైనా, అది చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. నా జీవితంలో అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. అలాంటి పాప పరిస్థితిని నుండి మరి దేవుడు నన్ను విడిపించడానికి ఒక్కొక్కటిగా సరి చేసుకున్నాను. సేవకులు చెప్తున్నారు, నా పాపాలు ప్రభు దగ్గర పెట్టి ఒప్పుకున్నానండి నేను. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా టికెట్ లేని ప్రయాణం చేస్తే సేవకుడు చెప్పాడు, ఎన్నిసార్లు నీ బ్రతుకులో నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు, టికెట్ లేని ప్రయాణం చేసావా అంటే అది ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకుని టికెట్ లేని ప్రయాణాన్ని మానివేశాను. అవసరమైతే కొన్నిసార్లు విడిచిపెట్టేశాను చిల్లరలు, అవన్నీ కూడా అడిగేవాడిని కదా. ఎందుకంటే నేను గతంలో నేను టికెట్ లేని ప్రయాణం చేశాను కదా. అలాగా ప్రతీది కూడా ప్రభు దగ్గర సరి చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అది చిన్నదే కావచ్చు, ఎవరో చూడకపోవచ్చు. ఎందుకు ఈ మాటలు మీకు తెలియచేస్తున్నానంటే, మనం కొన్నే పాపాలుగా పరిగణిస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం పాపాలుగా పరిగణించలేకపోవచ్చు. నీ ద్వారా ఏ వ్యక్తి అయితే ఇబ్బందికి గురయ్యాడో, నీవు రక్షించబడ్డావంటే, మారు మనసు పొందితే ఆ వ్యక్తి జీవితాన్ని బాధ పెట్టకుండా ఆ వ్యక్తిని క్షమాపణ అడగటం గొప్ప విషయం అంట. ఇలాంటివి ఎన్నో నేను నా జీవితంలో నేను నేర్చుకోగలిగాను. అలా ఉంటున్న నా జీవితాన్ని ప్రభు తన సేవకు పిలిచారు. చాలామంది సినిమా పాటలు పాడడానికి రమ్మన్నారు. ప్రభు నన్ను తన చేతితో పట్టుకున్నారండి. దేవుని వాక్యాలు నాకు గుర్తొచ్చి ఆదివారం నేను దేవుని మందిరానికే వెళతానని తీర్మానం తీసుకున్నాను. అయితే అలాగ ప్రభు నన్ను 2006 నుండి నన్ను ప్రొటెక్ట్ చేయటం మొదలుపెట్టారు. వరంగల్లో ఒక పరిచర్య ప్రారంభించారు. అందులో మాలాంటి అందుల మధ్య పరిచర్య అండి. అది పరిచర్య ప్రారంభించారు ఒక ఆయన. ఆ పరిచర్యలో వాడబడాలనేటువంటి ఉద్దేశంతో నన్ను మరి కొంతమందిని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ప్రభు కొరకు ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆలోచన పుట్టి, అది బైబిల్ కాలేజ్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటూనే 4 సంవత్సరాలు బైబిల్ కోర్స్ కంప్లీట్ చేశాను. దేవునికి స్తోత్రం. DTH BTH అనేటువంటి 2 కోర్సెస్ కంప్లీట్ చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్న. సుమారుగా ఒక 4-5 సంవత్సరాలు అక్కడ ఉండి అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. ఉంటూ ఆ 4-5 సంవత్సరాలు ఓన్లీ ట్రైనింగే కాదు, పరిచర్యలో వాడబడుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి దేవుని వర్తమానాలు ఇవ్వడం, పాటలు పాడడం. పాటలంటే 20 సంవత్సరాల పైనుంచే పాడుతున్నాను పాటలు. అయితే 2012లో దేవుడు నాకిచ్చిన భారంతో సొంతగా పరిచర్య ప్రారంభించాను. మెర్రీ గాస్పుల్ మినిస్ట్రీస్ అని. నాలాంటి అంధులైన వారు నశించిపోకుండా ఉండాలని ఎన్నో చోట్ల మరి ప్లాట్ఫామ్స్ మీద, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఎంతోమంది నాలాంటి అంధులు ఉన్నారు.
తేడా ఏంటంటే నేను రక్షించబడ్డాను, మారు మనసు పొంది ఒక స్థితిలో ప్రభు కొరకు బ్రతుకుతున్నాను కనుక మీకు నేను ఇలా కనబడుతున్నాను. కానీ చాలామందికి ఆ గ్రహింపు లేక డబ్బుల కొరకు, రూపాయి కొరకు, 10 రూపాయల కొరకు, 100 రూపాయల కొరకు రోడ్లంట పడి అడుక్కు తినేటువంటి వారు చాలామంది నా వారు ఉన్నారు. దేవుడు వారి పట్ల నాకు పెట్టిన భారాన్ని బట్టి వారి కాలనీలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు రాజమండ్రిలో కూడా కొనసాగిస్తూ ఉన్నానండి ఆ పరిచర్య. ప్రతి నెల వెళ్ళటం, ప్రేయర్ పెట్టడం, ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది అక్కడ పాపం అడుక్కుంటూ పొట్ట గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి విశ్వాసాలు లేక, నమ్మకం లేక రోజు బయటికి వెళ్తే కానీ పొట్ట గడవదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి మధ్య ప్రభు నన్ను నిలబెట్టారు. అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. పరిచర్య చేస్తున్నాను, కానీ నాలో మరొక ఆలోచన ఉండేది. ఇందాక ప్రియ సహోదరి సాక్ష్యం కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు చెప్పారు. ఉద్యోగం కొరకు చెప్తున్నప్పుడు అమ్మ నాకు కూడా అదే ఆలోచన. ఎందుకంటే నాకు ఎంత సేవ చేస్తున్నా ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే నేను ఎలా బ్రతకగలుగుతాను అని ఏవేవో ఉద్యోగాల కొరకు అప్లై చేస్తూ ఉండేవాడిని. తెలుగు పండిట్ స్టేట్ వ్యాప్తంగా 35వ ర్యాంక్ వచ్చిందండి నాకు. ఈరోజు లెక్చరర్ పోస్ట్ వచ్చేది నాకు. తర్వాత టీటీసీ, బీఈడి అన్నీ రాసుకుంటూ వచ్చాను. గ్రూప్ 4 పోస్టులు అప్లై చేయడం మొదలుపెట్టాను. ఇలాగా చేస్తూ 2016 వరకు కూడా నేను సేవ చేస్తూనే ఉన్నాను. కానీ దేని మీద వ్యామోహం పడ్డాను? ఉద్యోగం చేయాలా, ఈ లోకంలో ఇంత చదువుకున్నాను కదా, ఘనత ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించిన తర్వాత ఏమి కోరుకుంటారు మన నుండి? ఒక మంచి ఉద్యోగం కావాలి కదా అనుకుంటారు. వాళ్ళ ఆశ తీర్చాలని, నాకు కూడా ఆదాయం కావాలని ఉద్దేశంతో నేను ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశాను. 2016లో చివరిగా అప్లై చేశానండి. అప్లై చేసినప్పుడు అందరి పేర్లు వచ్చాయి, కానీ అసలు నా పేరే లేకుండా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సమయంలో సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? కానీ అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నన్ను ప్రభు ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు, కానీ నేనే నా పిలుపుని కన్ఫర్మేషను చేసుకోలేక అటు ఇటు 2 పడవల మీద అడిగేస్తున్నానని అప్పుడు తీసుకున్న తీర్మానం, ప్రభువా నేను చనిపోయే వరకు కూడా నీ కొరకే పాడుతూ ప్రకటిస్తూ చనిపోతానయ్యా అని తీసుకున్న తీర్మానాన్ని బట్టే ఈరోజు నేను నిలబడగలిగాను. ఇక నాకు ఒకటే ఆలోచన, నా అవసరం ఏదైనా ఉంటే ప్రభువుకి చెప్తాను. ఎందుకంటే నన్ను పిలిచినోడు ఆయన. ఈ లోకంలో సేవకు నేను ఏదో సంపాదించుకోవటానికో, ఏదో మాయ చేయటానికో, లేకపోతే ఏదో సొల్లు మాటలు మాట్లాడడానికో కాదండి. నాకు కరువు అనుమతించాడా? సరే, ఆకలితో ఉంటా, నాకు భోజనం పెడితే తింటా. నాకు ఏదైనా అవసరం ఉంటే ముందు ప్రభు దగ్గర పెడతా. నా అవసరం ఏదో ప్రభువుకి తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఏ లోటు రాలేదు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అప్పు అడుగుతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది కొన్ని పరిస్థితులు, కొంచెం అప్పిస్తావా, 2000 అప్పిస్తావా, 3000 అప్పిస్తా. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మా స్నేహితులకు, అరే మేము ఇంత ఉద్యోగం చేస్తున్నామే, నిన్ను దేవుడు మాకిచ్చే స్థితిలో ఉంచాడు, నువ్వు దైవజనుడు అయ్యా, నీదే గొప్ప ఉద్యోగం అన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనుడు కుటుంబం అంట రొట్టెల ఇల్లుగా ఉండాలంట. ఆమేన్. రొట్టెల ఇల్లుగా ఉండాలి. మన జూబ్లీ కుమారయ్య గారిది కూడా రొట్టెల ఇల్లుగా ఉంది. నిజంగా అక్కడ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో ఆయన వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నా జీవితాన్ని కూడా ప్రభు నిలబెట్టాడు. దేవుని మహాకృపను బట్టి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోట్ల దేవుని వర్తమానం ఇవ్వడానికి, పాటలు పాడడానికి, సుమారుగా 6 ఆల్బమ్స్లో పాటలు పాడడానికి దేవుడు కృప చూపించాడు. అనేక చోట్ల వాడబడి దేవుని మహాకృపలో ఆయన కొరకు ఈ క్రిస్మస్లో
నిద్ర కరువైపోయింది. కారణం ఏంటో తెలుసా? సరైన నిద్రే లేదండి. ఎన్ని చోట్లకో తీసుకువెళ్ళటమే, ప్రయాణాలు కార్యక్రమాలు. ఎందుకు గర్వంగా చెప్పుకునే మాట ఏంటంటే, ప్రభు కొరకు పరిగెడుతున్నాను. ఆశ్చర్యపోతున్నారు, షాక్ అవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? అయ్యా నీకు ఎంత ఓపిక, వెళుతున్నావు? ఇచ్చి బాబోయ్ అంటున్నారు. ఒకటే అన్నాను, నా బంధువుల ఇంటికైతే వెళ్ళను, నా స్నేహితుడింటి గురించి అయితే ఇంత రిస్క్ తీసుకోను, సరదాగా స్నేహితులతో గడపడానికని రిస్క్ తీసుకోలేను. నా స్నేహితుడు నా ప్రభు పని కొరకు ఎంత దూరమైనా వెళ్తాను. ఇదే తీర్మానంతో వెళ్తున్నాను. దేవుడు నాకు భార్యనిచ్చాడు. నాకు కళ్ళు కనిపించకపోయినా ఆవిడికి కళ్ళు కనిపిస్తాయి, ఆవిడ చూడగలుగుతుంది. నాకు లేని కళ్ళు దేవుడు ఆవిడకి పెట్టాడు. నాకు 2 పిల్లలు ఇచ్చారు, ఒక బాబు ఒక పాప. దేవుడు మాకు సమృద్ధిగా మా అవసరాలు ఆయన తీరుస్తున్నాడు, లోటు లేదు. ఇంకొక సంగతి చెప్పి వాక్యంలోకి వెళ్తాను. హైదరాబాదులో మా దగ్గర సేవ చేద్దాం అనుకుంటే ఒక సేవకుడు అనుకున్నాడు, ఒక చిన్న చిక్కొచ్చి పడింది నాకు. సరే, చర్చ్ విషయంలో ఒక చిక్కొచ్చి పడింది. సరే, నేను హైదరాబాద్లో పరిచయం చేస్తున్నాను కదా, ఆ కాలనీలో నేను ఎందుకు మందిరం ప్రారంభించకూడదు అని ప్రారంభిస్తే, ప్రియులారా, నాకు వికలాంగుల పెన్షన్ ఆ రోజుల్లో 1500 మాత్రమే వచ్చేది. అయితే నేనుంటున్న ఇల్లుకి 1000 రూపాయలు రెంట్ కట్టాలండి. ఎంతకండి? హైదరాబాద్లో అపార్ట్మెంట్లు మాట అయ్యి. ఈ రూము ఫ్రీయే ఫ్రెండ్దే, అయినా 2 రూములకి కరెంటు బిల్లుకు టోటల్గా ఒక 500 అవుతుంది. కరెంటు బిల్లు వాటర్ బిల్లు కలిపి ఒక 500 అయిపోద్ది. ఇప్పుడు నా దగ్గర ఏం మిగులుతాయి? ఏమైనా ఉంటాయా? అక్కడ కాలనీలో మేమే ప్రతి నెల కూడా ఒక కుటుంబానికి 5 కేజీలు రైస్ ఇచ్చేవాళ్ళం. మాకు డొనేషన్స్ ఉండేవి కాదు, మేము కూడా వేసుకునేవాళ్ళం. మా దగ్గర ఉన్నవే ఖర్చు పెట్టేవాళ్ళం. వస్తే కొన్నిసార్లు ఎవరైనా సహాయం చేస్తే చేసేవారు, లేకపోతే రెగ్యులర్ సహాయం మాకు సరిగా ఉండేది కాదు హైదరాబాద్లో. అయినా సరే పని ఆపేవాళ్ళం కాదు, దేవుని పని ఆగకూడదని ప్రయాసపడేవాళ్ళం. కాబట్టి వాళ్ళు ఏమేస్తారు? కానుక. ఆదివారం కానుక వస్తుందా? వచ్చిన ఒక 50 రూపాయలు వేసారనుకుందాం, మనలం అనమాట, లేకపోతే ఒక 100 రూపాయలు వేసారనుకోండి, అందులో 10వ భాగం ఎవరికి తీసేయాలి? 90 రూపాయలు. 4 9లు 360 రూపాయలతో బతకగలమా సిటీలో? చెప్పండి తల్లి. అంటే నేను జీరోగా వెళ్ళాను. ఎక్కడికి? సంఘ పరిచర్యకి. ఎలాగెళ్ళాను? జీరోగా వెళ్ళాను. ప్రభు నన్ను హీరోగా పోషించాడు. ఆమెన్. దేవుడు ఎలాగిచ్చేవాడో తెలియదు. ఒక ఆయన వచ్చి మా తెలిసినటువంటి ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, నేను ఉన్నంత వరకు మీ ఇంటికి రెంట్ కడతానని ఒప్పుకున్నాడు. తర్వాత ఆయనతో పాటు కొంతమందిని పోలీస్ ఆఫీసర్స్ని తీసుకొచ్చేవాడు. వాళ్ళంటే కొంచెం 50-100 కానుకేస్తారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాగ నేను అనేక చోట్ల ఈ సింగింగ్కి వెళ్ళటం, అవసరాన్ని బట్టి ఒక కార్యక్రమానికి వెళ్ళటం, వాళ్ళు దేవుని కృపను బట్టి ఎంతో కొంత సహకారం అందించడం, ఇలాగ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడిని. కానీ అందులో నుంచి మరి దొంగిలించలేదు, కానీ కుటుంబాన్ని పోషించుకుంటూ, నా భార్య గర్భవతిగా ఉంటున్నప్పుడు ఆమెకి ఏది అవసరమో అది పెట్టాలి. దేవుడే సమస్తము మేలుకై సమకూడి జరిగేలాగా చేశాడు. ఇదండి విశ్వాసం అంటే. నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎవరు నమ్మువారు? ప్రభు. ఎవరు? నమ్మేవాడికి, నువ్వెవరినైతే నమ్ముతున్నావో ఆ వ్యక్తికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్మగలవా ఆయనను? అదే. కాబట్టి ఈరోజు మంచి అంశం గురించి ఆలోచిద్దాం. నా జీవితంలో నేను క్రీస్తు కొరకు కడగబడ్డాను, క్రీస్తు కొరకు నిలబడడానికి తీర్మానం తీసుకున్నాను. ఈరోజు క్రీస్తు వాక్యము చేత, క్రీస్తు తాకుదల చేత, క్రీస్తు వాక్యము చేత కడగబడిన జీవితాల యొక్క లక్షణాలు ఎలాగుంటాయో నేర్చుకోబోతున్నాం ఈరోజు.
యేసు ప్రభువును నమ్మడం అంటే ఏదో మాటలకు కాదు. కానీ ఆయనని బలులు అడగలేదు, మణులు మాణిక్యాలు అడగలేదు, కొబ్బరికాయలు అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు. కానీ నీ హృదయాన్ని అడిగాడు. కానీ నీవు యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే నిలబడి పాట పాడినంత ఈజీ కాదు, నిలబడి ప్రసంగం చెప్పినంత ఈజీ కాదు. ఏమండి? లేకపోతే అయ్యో ఇంత ప్రయాసపడతానని ఒక 500 రూపాయలు తెచ్చి కానుకలు పెట్లు వేసినంత ఈజీ కాదు. నీవు ఆయన కొరకు నిలబడడం కావాలి, నీవు ఆయన కొరకు బ్రతకడం కావాలి, ఆయన బిడ్డగా నువ్వు జీవించడం కావాలి. ఈరోజు దేవుని వర్తమానం సూటిగా తేటగా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. దానికన్నా ముందు ఇదిగోండి, నేను మొన్న చూపించానో లేదో మీకు చూపించినట్టున్నాను కదా. ఇది నా బైబిల్, చూస్తున్నారు కదా, ఇది నా బైబిల్. మేము ఈ బ్రైలీ బైబిల్, దీనికి కరెంట్ అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎనీ టైం చదవచ్చు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా? ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పుట్టించింది ఆయనే. నిర్గమకాండం 4:11 చదవండి ఒకసారి. నిర్గమకాండం 4:11. మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ, పుట్టించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. ఆయనే పుట్టించాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా. కానీ కొంతమంది గొప్పవాళ్ళుగా, కొంతమంది తక్కువ, మనము వాళ్ళని తేడా చూపిస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువే పుట్టించాడు. కొందరు ఉన్నతమైన డబ్బు సంపాదించినోడు వెళ్ళి పారిశుద్ధ్య కార్మికుడు పక్కన కూర్చుంటాడా? ఏమండి? బయట శుభ్రం చేసేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు పక్కన రా బాబు ఇక్కడ కూర్చో అంటావా? కానీ వారే లేకపోతే శుభ్రపడతాయా? చెప్పండి. వాళ్ళు మనకి చిచ్చి అంటున్నా, వాళ్ళకేమన్నా వేరే చేతులు, వేరే రకమైనటువంటి శరీర నిర్మాణం ఉందటండి. కానీ వాళ్ళు మనం ఎలర్జీ పుడుతుంది. మనం మంచిగా షోగా బట్టలు వేసుకుంటే వాళ్ళు మనం ఎంతో తక్కువగా చూస్తాం. కారణం ఏంటో తెలుసా? మన హృదయములో తేడా ఉంది. కానీ ఆయనైతే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలడు. ఆమేన్. ఎవరినైనా ప్రేమించగలడు. ఆయన ప్రేమ అంత గొప్పది. చూద్దాం. ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని ఈరోజు త్వరగా దేవుని యొక్క వర్తమానం వినబోతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం, చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి. బోధకుడా, వీడు గ్రుడ్డివాడు. యేసు వేడైనను కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన అనేక మందిని స్వస్థపరిచారు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గ్రుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, మోగవారికి మాట ఇచ్చారు. అయితే త్రోవ ప్రక్కన వెళుతున్నప్పుడు శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. అయ్యా, ఇక్కడ గ్రుడ్డివాడు ఉన్నాడు కదా, వీడు ఇలా పుట్టడానికి కారణం ఏంటి? వీడు పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారా? కొంతమంది అంటూ ఉంటారు మేము వెళుతున్నప్పుడు, దేవుడు అన్యాయం చేసేసాడు బ్రదర్ మీకు, ఏ జన్మలో చేసిన పాపమో ఇది అంటూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. చూసారా? దేవుడు ఆయన ఒక వ్యక్తిని సృష్టించంటే, కుమ్మరివాడు కుండను చేయటంలో ఒక ఉద్దేశము ఉంటుంది, అవునా కదా? అన్నీ ఒకలాంటి కుండలే చేస్తాడా? చేయడు. ఒక రకరకాల కుండలు చేస్తాడు.
దానిని ఎందుకు చేశాడో ఎవరికి తెలుసు? కుమ్మరివానికి తెలుసు. ఆయన మన పరమ కుమ్మరి, యేసయ్య పరమ కుమ్మరి. అయితే ప్రియులారా, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. పగలున్నంత వరకు ఉన్నప్పుడు లోకమునకు వెలుగును ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి పంపబడినవాడని అర్థము. ఉదయం కూడా ఒక కోనేరు గుర్తు చేసుకున్నాం, గుర్తుందా? ఏ కోనేరు అది? ఇది అది ఒకటే, కోనేరు అనేది ఒకటి, కాకపోతే ఏమండి పేరు మారింది అంతే. ఏది అది? ఆ భాషలో ఒక పేరుంది, ఈ భాషలో గ్రీకు కదా, న్యూ టెస్టిమెంట్లో అది హెబ్రీ భాషలో బెతెస్దా అనబడింది కదా. ఇది ఎందులో రాసుకుంటూ వచ్చారు? న్యూ టెస్టిమెంట్ అంటే గ్రీకులో రాయబడింది. సిలోయము, ఈ రెండిటికి ఒకటే అర్థం. ఏంటంటే పంపబడినవాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళ, ఎవరు పంపబడ్డారంటే పరము నుండి ఈ భూమి మీదకి కుమారుడుగా పంపబడ్డాడు. ఈ కోనేరు పేరది. ఎవరైతే నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడ్డాడో కదా, ఆ కోనేరుకు వెళ్ళి, కోనేటిలో నీరు దేనికి సంకేతం? వాక్యానికి సంకేతం అని చెప్పాను కదా పొద్దుట. కాబట్టి నేను కొంచెం నాకు సులువు అయిపోయింది. అయితే ఆ వాక్యము చేత నీవేం చేయాలి? వాక్యం అనే ఉదక స్నానము చెయ్యాలి. వాక్యం అనే నీటి చేత నువ్వు కడగబడాలి. ఈయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఉమ్మి వేసి బురద చేసి కన్నుల మీద పోసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో. నాకు డౌటు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవరైనా ఆలోచన వస్తే చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఏమి రాసి ప్రార్థన చేస్తాం మనం? ఏమండి? నూనె రాసి ప్రార్థన చేస్తాం, చేతులు ఉమ్మేసి ప్రార్థన చేస్తాం ఎవరమైనా? మరి యేసుప్రభు ఎందుకు వేశాడు ఉమ్ము? మరి యేసుప్రభువే ఉమ్మేసినప్పుడు ఈరోజు సేవకులు, ఉదాహరణకి జూబిలీ కుమార్ గారు కానీ, అయ్యా మా కొరకు ప్రార్థన అంటే, ఆగమ్మ ఒకసారి ఉమ్మేస్తానంటే ఊరుకుంటాం మనం? మరి ఎందుకు జరిగిందంటారు అలాగా? ఎందుకు వేసి ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? 1-2 సందర్భాల్లో ఆయన ఉమ్మి వేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మి వేయడం అంటే ఎప్పుడు ఉమ్ముతారు? ఏమండి? నీ బతికింతే అంటాం కదా కదా. పొరపాటుని బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా పక్కనవాడు ఉమ్మేస్తున్నప్పుడు తుంపర పడింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? పక్కన 10 సార్లు ఊసేవాడు ఉంటేనే ఇష్టం ఉండదు మనకి. నాకైతే చాలా ఇష్టం ఉండదు అసలు. ఎందుకంటే కొంతమంది ఉమ్ములు ఊయడమే అలవాటు కొంతమందికి. అలా చేసేవాడు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. మరి ప్రభు ఉమ్మేశాడంట నేల మీద, దానిని బురద చేశాడంట. ఆ బురద వేసి మళ్ళీ ఎక్కడ పోతున్నాడంట? ఇది పిచ్చి పనా మంచి పనా? ఎలా చెప్తున్నా అంటే, పిచ్చి పని అంటే ఊరుకోనని మంచి పని అన్నావు కదా. చెప్పాలి, నిజం చెప్పండి, ఉన్నమాట మీ హృదయంలో ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఉమ్మి చేసి బురద చేసి ఏమండి అలా పూస్తే పొరపాటును ఉమ్ము తగిలితేనే తుంపర మనకి ఆ తుపర మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడినప్పుడు తుపర పడతా ఉంటుంది. తుపర పడితేనే మనకి ఎలా కనబడితే ఏం మాట్లాడుతున్నావు అంటామా లేదా? మరి యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ ఉమ్ము చేసి బురద చేసి మళ్ళీ ఎక్కడ పోతున్నాడంట తీసుకొచ్చి? ఇది మంచి పనా పిచ్చి పనా? ఉన్న మాట చెప్పు, కవర్ చేసే మాటలొద్దు. నిజం చెప్పండి. వెనకాల పిచ్చి పని అన్న వాళ్ళు నిజం చెప్పండి, ఒప్పుకోండి. ఏంటండి? నాకు మరి టైం ఉండదు, మరి ఇంకొక అరగంట లేట్ అయిపోద్ది. అందుకని మీరు త్వరగా చెప్తే నేను త్వరగా వెళ్తాను. ఆలోచింపజేయాలని మిమ్మల్ని. ఏ పని చెప్పండి, ఇది చెప్పం, గట్టిగా చెప్తే పిచ్చి పని. మరి ఎందుకు చేశాడు యేసుప్రభు? అంటే ఆయన పిచ్చోడేనా? మరి మంచి పని అంటే ఎలాగా? ఇది ఎందుకు మంచి పని? ఆలోచించారా ఎప్పుడైనా? ఇది ఎంతమంది ఇది చదివారు?
ఈ సందర్భం ఇప్పుడు అయ్యగారు జూబిలీ అయ్యగారు కూడా వివరించి ఉండొచ్చు, నాకన్నా కొత్త సంగతులు చెప్పు ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అసలు ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనకు కళ్ళు బాజొస్తే ఇప్పుడు జనరల్గా ఆయన మాట మాట్లాడితే ఏమవుతుంది? కళ్ళు వస్తాయా రావా? దృష్టి కలుగునగాక అన్నాడంటే ఏమైపోద్ది అక్కడ? మరి ఉమ్మేసి బురద చేసి పూయటం అంటే ఏంటిది? అంతాను చిత్రి పని రాలేదు, అది పిచ్చి పని కదా, అది అనిపిస్తుంది కదా అది. మరి ఎందుకు చేశాడు ఆయన ఆ పని? ఏటమ్మా, విశ్వాసం ఉంటూ ఉమ్మేయాలనా? సరిగ్గా చెప్పు. విశ్వాసం అంటూ ఉమ్మేస్తే బాగుంటుందా? ఎందుకు? ప్రభు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది కదా. సరే, మిమ్మల్ని విస్తరించినా మీరు చెప్పరు, నాకు అర్థమైపోయింది. ఏది చెప్తే ఎటు ప్రాబ్లమ్ అన్నట్టు చూస్తున్నారు మీరు. అలా చూడకండి అమ్మా. ముఖాల్లో ఎవరో రంగులు మార్చకండి. చెప్పటి నుంచి నేను కూడా అనుకుంటున్నాను, నా ముఖం ఎప్పుడైనా మార్చాలనుకున్నాను, ఎలా మార్చాలో తెలియక మార్చలేదు నేను కదా. మీరైతే మార్చకండి దయచేసి, చెప్పేస్తాను ఆన్సర్. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, వాడు ఎక్కడ కూర్చున్నాడు అంటే త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఆ రోజుల్లో కల్చర్ ఏంటంటే, ఒక వికలాంగుడు కుటుంబంలో పుట్టాడంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో అనుకూలాలు లేవు, అవకాశాలు లేవు. అలాంటి వాళ్ళు కూడా బ్రతకటానికే అవకాశాలు లేవు. చాలామంది ఒక అంధుడైన వాడు లేకపోతే ఒక కాళ్ళు లేనివాడు పుట్టాడంటే కొండల మీదకి తీసుకెళ్ళి పైనుంచి కిందకి పడేస్తే ఒక్క దెబ్బతో చచ్చిపోయేవాడండి. లేకపోతే చిన్నప్పుడు అంటూ ఉంటారు, మీకు తెలుసలేదు, ఒక ఒడ్ల కింద చేసి చంపేయాలని, ఒడ్ల కింద చేసి చంపేసేవారేమో. నిజమేలండి ప్రియులారా. ఒకవేళ బతికి తల్లిదండ్రులు ఎంతో కొంతమంది బతికినా వాడు సొమ్ము వాడే సంపాదించుకోవాలి, అడుక్కొచ్చుకుని వాడు అన్నం వాడే. ఒక వయసు వచ్చిన తర్వాత వాడిని పట్టించుకునేవారు కాదు. అలాంటి పరిస్థితి. అయితే చూసేవాళ్ళు ఎలా అనుకునేవారంటే, ఈ గుడ్డివాడికి ఎదురైన పరిస్థితి ఏంటంటే, ఒరే గుడ్డోడా, ఎందుకురా నువ్వు ఈ బతుకుతున్నావు? ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఎందుకు బ్రతుకుతున్నావు ఈ బతుకని? ప్రతి ఒక్కరు ఆయన చుట్టూ ప్రతిరోజు ఏముండే ఉమ్ములు ఉండే. ఏముండే చెప్పండి? ఉమ్ములు ఉండే. ఆ ఉమ్ము దేనికి? ఆయనకి అవమానాన్నే పుట్టించే. చిచ్చే, ఎందుకు బతుకుతున్నాను నా బతుకు, ఎంతకాలం ఇలా బతకాలి? పొరపాటున ఉమ్ములు వస్తున్నాడని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఆయనకి ఏముండదు, రాత్రికి భోజనం ఉండదు, అవునా కదా? అలా ఉమ్ములు భరిస్తూనే ఏం చేస్తున్నాడు? త్రోవ పక్కన ప్రతి ఉమ్ము ఆయన ఏం చేస్తుంది? వెన్నుపోటు పొడుస్తుంది. బాగా అర్థం చేసుకోండి మీకు మర్మము. ప్రతి ఉమ్ము ఆయన ఏం చేస్తుందండి? బాధను పుట్టిస్తూ ఉంది, అవమానాన్ని కలిగిస్తూ ఉంది. అదే కోణంలో ఒకానొక రోజు యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చి ఆయన కూడా ఏం చేశాడు తెలుసా? ఉమ్ము వేశాడు. అందరూ ఏం వేస్తున్నారు? ఇప్పుడు వీడికి అర్థమైపోయింది, ఓహో ఈయన కూడా ఉమ్మేశాడు కదా. అలవాటు పడిపోడు ఆ ఉమ్ములకి. ఎందుకంటే ఒక రోజు అంటే ఇబ్బందిగా ఉంటుంది, ఇక రోజు అదే తంతు, వాడు చుట్టూ ఉమ్ములే. ఆడు పొట్ట పోషించేవాడు, రూపాయి వేసేవాడు తక్కువ, కానీ ఉమ్ములు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఆయనకి. అలాంటి మూమెంట్లో యేసు ప్రభు కూడా అదే నేల మీద ఆయన కూడా ఉమ్మే ఊసి బురద చేశాడు. ఆమేన్. బురద చేసి ఆయన కన్నులకు పూసి, నువ్వు వెళ్ళి సిలోయం అనే కోనేటి దగ్గర కడుక్కో. ప్రతి ఏ ఉమ్మైతే ఆయనను అవమానపరిచిందో అదే కోణంలో యేసయ్య ఊసిన ఉమ్ము ఆయనకు అద్భుతముగా మారింది. ఆమేన్. ఇది రెండు ఆలోచనలు చెప్తాను. మొట్టమొదటిగా ఆయన అవమానం నుండి అద్భుతమైన కోణంలోకి నడిపించింది. రెండోది, ఎందుకు సిలోయం అనే కోనేటిలో కడుక్కోమన్నాడు తెలుసా? ఒరేయ్, నీ బ్రతుకు ఉమ్మి వేయబడిన స్థితిలో నుండి నిన్ను అద్భుతమైన స్థితిలోకి మార్చగలిగిన వాడను నేనే అని తెలియచేయటానికే. మా పరిస్థితి ఎలాంటిది? మా పరిస్థితి తృణీకరించబడిన పరిస్థితి, ఉమ్మి వేయబడిన పరిస్థితిలో ఉన్నాం మేము. అలాంటి వాడిని నేను కూడా. ఆ గుడ్డివాడి తంతే నాది కూడా. ఈరోజు నేను ఎందుకు పనికిరాని వాడిని, చదువుకోకపోతే, దేవుడు నన్ను పట్టుకోకపోతే నా బ్రతుకు అంతే. అయితే ప్రభు చెప్తున్నాడు, ఒరే అబ్బాయి, నీ బ్రతుకు ఇదే, కానీ ఇప్పుడు నువ్వు కడుక్కుంటే నీ బ్రతుకు మారుతుంది.
ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నావో ఇప్పటి వరకు, ఎలాంటి మురికి పరిస్థితిలో, ఎలాంటి అవమానకరమైన పరిస్థితిలో, ఎలాంటి ఉమ్మివేయబడిన పరిస్థితిలో, ఎలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నావో, ఈ రాత్రి ఆ సిలోయమనే కోనేటి దగ్గర కడుక్కుంటావా? ఆ బెతెస్దా అనే కోనేటిలో ఎట్టి రోగికైనా స్వస్థత దొరికింది. ఈరోజు ఆ సిలోయమనే కోనేటిలో నీవు కడుక్కోగలిగినట్లయితే నిన్ను బాగు చేయటానికే ఆయన నిన్ను తాకుతున్నాడు, నిన్ను తాకుతానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తాకితే, ఆయన తాకబడిన అనుభవము, రెండోది ఆయన తాకబడిన నీవు ఆయన వాక్యము చేత నీవు కడగబడితే ఈ రాత్రి నువ్వు ఎలా ఉండగోరుతావో, ఎలా ఉంటావో ఈ రాత్రి చెప్పబోతున్నాను. ఆయన వాక్యము చేత, లేక ఆయన తాకుదల చేత, ఆయన చేతితో, ఆయన స్పర్శతో, ఆయన వాక్యము చేత కడగబడినటువంటి బ్రతుకులు ఎలా ఉంటాయి? అప్పటి వరకు ఒక అంధుడు, ఎందుకు పనికిరాని స్థితిలో, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఆ రోజు మలుపు తిరిగింది, అద్భుతము జరిగింది, ఉమ్మివేయబడ్డాడు. యేసు ప్రభు కూడా ముళ్ళుతోనే తీయాలనే సామెత ఉంది కదండి. కాబట్టి ఏ ఉమ్మి అయితే ఆయన జీవితాన్ని అతలాకుతలము చేసిందో, అవమానకరమైన స్థితిలోకి నడిపించిందో, అదే రీతిలో యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ఉమ్ము అద్భుతాన్ని చేయగలిగింది. ప్రియమైన వారలారా, మరి కడుగబడిన ఆయన జీవితంలో చదువుదామా? చూపు గలవాడై వచ్చిన, చూస్తున్నాడు, అప్పటి వరకు చూడలేని వాడిగా ఉన్నాడు, ఇప్పుడు చూపు గలవాడుగా వచ్చాడు. కాబట్టి పొరుగువారును చూచిన వారును ఇక అక్కడ ఏమనుకుంటున్నారంటే, వాడు చూపు గలవాడై వచ్చి వాడు మూమెంట్ మారేటప్పటికి అనుకున్నారు, ఒరే రోజు కూడా ఇక్కడ కూర్చొని అడుక్కునేవాడు కదా, కళ్ళు లేనివాడు కదా వీడు, ఒరి వీడా కాడా అని కొంతమంది అయితే, వీడే అని కొంతమంది అయితే కాదు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాడేమన్నాడు తెలుసా? నేనే. ఏమన్నాడు? నేనే. ఆ రోజుల్లో అలా చెప్పాలంటే ఏముండాలో తెలుసా? మొట్టమొదటిగా ధైర్యం ఉండాలి. ఏముండాలి? నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకోవాలంటే నీలో ధైర్యం ఉండాలి. నీవు యేసుక్రీస్తు వాక్యము చేత నీవు కడగబడితే, ఆయన రక్తము చేత నీవు కడగబడితే, ఆయన చేత నీవు తాకబడితే నీలో మొట్టమొదటిగా ఏముండాలో తెలుసా? ధైర్యం ఉండాలి. బెదిరిపోతున్నావా? యేసు ప్రభు నమ్ముకున్నాను కానండి, మా ఆయన వచ్చాడంటే నా పని అయిపోతండి. అంత పిరికి దానివి ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు 2 దెబ్బలు తినలేని దానివి, 2 మాటలు పడలేని దానివి. నువ్వు యేసు ప్రభుని ఎవడు నమ్మమన్నాడు నిన్ను? యేసు ప్రభు చేత ముట్టబడితే, దేవుని వాక్యము చేత నీవు కడగబడితే, దేవుని ఆత్మ చేత నీవు నింపబడితే, దేవుని రక్తము చేత నీవు శుద్ధి చేయబడితే నీలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? ధైర్యం. చెప్పండి. ధైర్యం. అన్ని దా మీదే ఉంటాయి, జ్ఞాపకం చేసుకుంటానని చెప్తున్నాను. ధైర్యం. ఎన్నిసార్లు బెదిరిపోతున్నావు? ఇంకా రహస్యంగా ఎంతకాలము భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు? రహస్య క్రైస్తవులుగా ఉంటున్నావేమో. జాగ్రత్త. యేసు ప్రభు చెప్పాడు, నా నిమిత్తము తన తండ్రినైనను, తల్లినైనను, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైన, చివరికి దేన్ని కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. చెప్పండి రా. చదవలేదు. లూకాసు వార్త 14:25 ఉంటుంది అది. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెనైనను, చివరికి తన ప్రాణము సహా ద్వేషించకుంటే నా శిష్యుడు కాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావు, ఏదో జూబ్లీ కుమార్ గారు పిలిచారు కాబట్టి, మీటింగ్లు పెట్టారు కదా, రాకపోతే బాగోదు, ఆదివారం మళ్ళీ ఏదో ఒకటి అంటాడు రా బాబు ఈయన అనే ఉద్దేశంతో నువ్వు వస్తే దయచేసి అర్జెంటుగా నువ్వు లేచిపోవచ్చు ఇక్కడ. కానీ నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకాలని నీవు కోరుకున్నట్లయితే, క్రీస్తు కొరకు బ్రతకాలని నువ్వు ఆశపడినట్లయితే, నీలో ఉండవలసిన మొదటి లక్షణం ధైర్యం. రెండవది
చదవండి. నీ కన్నులు ఎలాగూ తెరవబడెను. సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని చెప్పు. చూసారా, రెండోది ఏంటో తెలుసా? దృఢమైన సాక్ష్యం ఇవ్వగలగాలి ప్రభు కొరకు. ఏం చేయాలి? సాక్ష్యం అంటే జరిగింది జరిగినట్లుగా చెప్పడం, సొల్లు మాటలు. ఈరోజు సాక్ష్యాలు ట్రోలింగ్ అవుతున్నాయి. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఉదయం విన్నాను నేను, వాళ్ళ సాక్ష్యం ఎక్కువ, యేసు ప్రభు వాక్యం తక్కువైపోద్ది. వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ సొల్లు మాటలు, కట్టుకథలు, ఎన్నో సాక్ష్యాలు వచ్చేస్తున్నాయి ఈరోజు. సాక్ష్యాలు అంటేనే విరక్తి కలిగేలాగుంది ఇప్పుడు. నిజం చెప్తున్నాడో తెలియదు, అబద్ధం చెప్తున్నాడో తెలియదు. దేవుని వాక్యము శ్రేష్టమైనది. అది కొండలను పెకలించగలిగిన శక్తి కలిగింది. ఈయన చెప్తున్నాడు ఒకటే రుజువు, నిజమైన సాక్ష్యం. కొంతమంది భలే పేర్లు పెట్టుకుంటారండి. క్రీస్తు ఖైదీ, సిలువ సాక్షి. ఏ సాక్షి అంటది? సిలువ సాక్ష. సిలువేసేయాలి ఇలాంటి అప్పుడు తెలుస్తుంది సిలువ సాక్షి అంట. మరి టైటిల్స్ ఏం దొరకట్లేదు మనగాళ్ళకి. ఏమండి, ఇట్లాంటి మనుషులండి. యేసు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడడం ఒకటి, కానీ సిలువ సాక్షి ఏంటండి బాబు? జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు అందరూ? ఏం వింటున్నాం మనం సోషల్ మీడియాలో? ఇప్పుడు నువ్వు మాట్లాడేది, నేను మాట్లాడేది ఇక్కడతో ఉండట్లేదు. ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పెడతారు, అది వైరల్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవులకు ఒక సూచన అందింది. ఏది పడితే అది చెప్పడానికి. ఎప్పుడో చెప్పిన సాక్ష్యం ఇప్పుడు ట్రోల్ అవుతుంది తెలుసా అండి? యూట్యూబ్లో ఒక పాట ట్రోల్ అవుతుందిలేండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈరోజు రహస్యంగా మాట్లాడుకున్నానే అంట మిద్దెల మీద చాటించబడతాయి. అదే సోషల్ మీడియా. ఆమేన్. కాబట్టి ఎప్పుడో ఏదో చెప్పేసాను అయిపోయిందంటే కుదరదు. ఎక్కడో చెప్పేసాను అయిపోయిందంటే జూబ్లీ కుమార్ గారి దగ్గర మాట్లాడేసానంటే కుదరదు. నా మాట ఎక్కడికో చోటకి వెళ్ళొచ్చు, నా పొరపాటు ఎక్కడో చోట దొరలొచ్చు. దమ్ము ఉండాలంట, గట్స్ ఉండాలంట. ఏముండాలన్నా? ధైర్యం ఉండాలి, దృఢమైన సాక్ష్యం చెప్పగలగాలి. ఎస్, ఆ సాక్ష్యం కొరకు అవసరమైతే ప్రాణం అర్పించవలసి వచ్చినా ఇది సత్యమని చెప్పగలగాలి. 3 సార్లు చెప్పాడండి ఆయన. ఎన్నిసార్లు చెప్పాడు? తర్వాత 15 వచ్చిన కాడ ఒకసారి చూద్దామా? 14 నుంచి చదవండి. చూడండి, మొదటి గుంపు ఏం చేశారంటే ఈయన గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఆయనకి సహకరించకపోగా ఎక్కడికి తీసుకెళ్లారు? పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్ళారంట. అయ్యా, వీడేదో పెద్ద పాపం చేసిన వాడిని తీసుకెళ్ళినట్టు. ఎక్కడికి? పరిసయ్యులంటే ఆ యోధా మత గురువులు మాట. వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే ఆచారాలు పాటిస్తారు కానీ లోపల దేవునికి దూరంగా ఉంటారు వాళ్ళు. కానీ సింపుల్గా చెప్పేశాను మీకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏ దినం ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో ఇలాంటివి మాత్రం బాగా పాటిస్తారు, కానీ దాని వెనకున్నటువంటి భావాన్ని మాత్రం ప్రక్కన పెడతారు. కాబట్టి వీళ్ళు పరిసయ్యులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? చదవమ్మా 15 వచనం. నా కన్నుల మీద ఆయన చూసాడా? మళ్ళీ చెప్పాడు. ఎక్కడ చెప్తున్నాడు ఇది? అది ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. దృఢమైన సాక్ష్యం ఎలాగా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. అది ఎటు కూడా కదలదు. అర్థమైందండి? అది ఎటు కూడా కదలదు. ఎలా కడతాం మనం? దృఢంగా కట్టుకుంటామా మన ఇల్లు? వర్షం వచ్చినా గాలి వచ్చినా కదా, బండ మీద కట్టబడిన ఇల్లు లాంటిది సాక్ష్యం. అలా ఉండాలి. అంతేగాని ఎక్కడొక రకంగా, అక్కడొక రకంగా, ఇంకొక చోట ఒక రకంగా కాదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వ్యతిరేకులు ఉంటారు కదా, అక్కడ ఒక 4 బిట్లు, ఇక్కడ ఒక 4 బిట్లు కట్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. దాన్ని దొరికిపోతాం మనం. కాబట్టి జాగ్రత్త. నీ సత్యం ఉంటేనే మాట్లాడాలి. ప్రియులారా, అయితే నా కన్నులకు బురద చేసి కడుక్కోమన్నాడు ఆయన. నేను కడుక్కున్నాను. ఇదే చెప్పాడా, మార్చాడా? తర్వాత మరొక చోట 19వ వచనం నుంచి చూద్దామా?
వారు ఏం చేశారంటే ఇక్కడ పరిసయ్యులు ఆయనకు నన్ను నమ్మలేదు, పరిసయ్యులు ఆయనకు సహకారం అందించలేదు. చూడండి, మొట్టమొదటి గుంపు ఆయనను పట్టించుకోలేదు, పరిసయ్యులు ఆయనను వాదిస్తున్నారు. చివరికి తల్లిదండ్రులు ఏమన్నా సపోర్ట్ చేస్తారా అంటే ఇక్కడ చూడండి పరిస్థితి. తల్లిదండ్రులు ఏమంటున్నారో చూడండి. ఎవడు వీడి కన్నులు తెరిచినో వయస్సు వచ్చినవాడు కనుక. ఎందుకు ఆ మాట చెప్పారో తెలుసా? ఎందుకు ఆ మాట చెప్పారో తెలుసా? చదవండి, కింద ఉంది. యూదులకు భయపడి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని చూసారా ప్రియులారా? ఒకవేళ రేపు ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, యేసు ప్రభు అని ఒప్పుకుంటే చంపేస్తామని ఎవరైనా అది నేను బెదిరిస్తే నిలబడతావా? ధైర్యంగా ఉండగలవా? దృఢంగా నిలబడగలవా? కదలని స్థితిలో ఉంటావా? ఆనాడు సంఘములో, సంఘ చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే చొప్పకట్టలు నరికినట్టు నరికారు క్రైస్తవుల్ని. యేసు ప్రభు కొరకు వారు నిలబడ్డారు, ప్రాణాలు పెట్టారు. ధైర్యంగా నిలబడగలవా? దృఢంగా దృఢమైన సాక్ష్యం ప్రభు కొరకు ఇవ్వగలవా? నీ సొల్లు కాదు కానీ ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలవా? ఈ రాత్రి అదే. ఆయన రక్తములో, ఆయన వాక్యము చేత కడగబడితే నీవు నిలబడగలుగుతావు. నువ్వు నిలబడలేకపోయావంటే నువ్వు సరిగ్గా కడగలేదు కదా. ఇంకా కంపోతుందంటాడు, సరిగ్గా స్నానం చేయలేదని అర్థం, అంతే కదండి. అలాగే నీవు వాక్యం చేత సరిగ్గా కడగబడినట్లయితే, సరైనటువంటి వాక్యము చేత, వాక్యం అనే ఉదక స్నానం చేయబడినట్లయితే, ఆ శిలోయమనే కోనిట్లో నువ్వు కడుక్కున్నట్లయితే నీవు ధైర్యాన్ని సంపాదించుకుని నువ్వు దమ్మున వాడిగా నిలబడతావు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు దృఢమైన సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతావు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? రేపన్న రోజు నాడు నీది కాదు. ఒకవేళ భయంకరమైన పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువు అంటే చదవట్లేదు, రేపు ఆ బైబిలే నీ దగ్గర లేకపోవచ్చు. నిలబడగలవా? ఈ రోజు నుంచే క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడతావా? నీ బంధువుల యొద్ద నుంచి ఫోర్స్ రావచ్చు. ఆ రోజుల్లో కూడా ఎంతోమంది పెర్పెక్టివా, పెలిసిటాస్ అని యవన బిడ్డలు, బ్లాండినా అని ఇలా చరిత్రలోకి మనం వెళ్తే చాలామంది క్రైస్తవ్యంలో దుర్మార్గము లేదని ప్రాణాలు పెట్టడానికి కూడా వారు అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు, బాధలు పడ్డారు. వారు దృఢంగా నిలబడ్డారు క్రీస్తు కొరకు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనేటువంటి ఆయన బైబిలే దొరకకపోతే ఏమండి, ఆ రోజుల్లో బాత్రూములో ఉన్నటువంటి పేపర్స్ తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని వాటిలో ఉన్న వాక్యాన్ని చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నేమో వాళ్ళు బొగ్గ కింద పెట్టుకుని కొన్ని వాక్యాలు ఇద్దరు కలిసి ఇంకొక ఆయన దగ్గర కొంత, వీని దగ్గర కొంత వాక్యాన్ని రోజు ధ్యానం చేసుకుని జైల్లో ఉన్న రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనేటువంటి ఆయన. ప్రియమైన వారులారా, భక్తులు ఆ రోజుల్లో వారు ఎందుకు అలా నిలబడగలిగారంటే వారు అన్ని బాధలు పడబట్టే ఈరోజు మనకింత సువార్త దక్కింది. ఈ బైబిల్స్ ఉన్నాయి, దువ్వెన్లు చెంపపిన్లు పెట్టుకోవడానికి కాదు సిస్టర్స్, చదవడానికి. ఆ బైబిల్స్ నీ దగ్గర ఉన్నాయి. ఎందుకు కొనుక్కున్నావు? నువ్వు చదవకపోతే అది కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. నీకు నాతో సంబంధం ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు నాతో సంబంధం కావాలంటే నువ్వు దృఢమైన సాక్ష్యం కలిగి ఉండాలి. దృఢంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. రెండోది దృఢంగా ఉండాలి. మూడోది చూద్దాం. తల్లిదండ్రులు సహకరించలేదు, పరిసయ్యులు సపోర్ట్ చేయలేదు, వేరే గుంపు సపోర్ట్ చేయలేదు. చివరికి ఏమన్నారో చూద్దాం ప్రియమైనటువంటి వారులారా. 28 నుంచి చదువుదాం. ఇంకా కొంచెం ముందు చేస్తే మళ్ళీ అడిగారు ఆయన్ని. మళ్ళీ అడిగితే 26 వచ్చి నువ్వు ఏమంటున్నాడు చదవండి ఒకసారి. అందుకు వారు
ఆయన నీకేమి చేశాను? ఆ, ఆ, వాడు ఇందాక మీతో చెప్పుతుని కానీ ఎవరికి బోధిస్తున్నాడండి? పరిసయ్యులకి. దమ్ముంటేనే కదా. అందరూ తల్లిదండ్రులు ఏమనుకున్నారు? ఒరే బాబు, యేసు ప్రభు పేరెత్తితే నన్ను తోలేస్తారు, తన్నేస్తారేమో అని భయపడిపోయి అందరూ భయపడిపోయి దాక్కుంటుంటే వీడేలని చెప్తున్నాడు తెలుసా? ధైర్యంగా బోధిస్తున్నాడంట. ఎవరి ముందు సవాల్ చేసుకుంటున్నాడు? వారి ముందు తను తాను నిరూపించుకోడు. ఎవరో తెలుసా? ఇది ఎలా జరుగుతుందంటే క్రీస్తు చేత నువ్వు ముట్టబడాలి, క్రీస్తు వాక్యము చేత నువ్వు కడగబడాలి. మనకైతే మరొకటి ఇచ్చాడు, ఆయన రక్తము. ఆయనకి అప్పటికి ఇంకా ఆయన సిలువేయబడలేదు, ఆయనకు వాక్యం ఒకటే ఉంది. నీకు నాకు ఏముంది? ఆయన రక్తము కూడా మనకు ముందు ఉంచి, ఆయన రక్తము చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి, వాక్యము చేత కడగబడాలి, ఆయన ఆత్మ చేత నింపబడాలి. ఆయన చేత నువ్వు ఆయన స్పర్శ కావాలి. ఆయన ఆత్మ స్పర్శ నీకు తగిలితే నీవు ఎవరి ముందైనా నిలబడగలుగుతావు క్రీస్తు కొరకు. ఆమేన్. ఈరోజు నువ్వు నిలబడలేకపోతున్నావా? అమ్మో మా అత్తగారు ఏమంటుందో బాబోయ్ అనుకుంటున్నావా? మా భర్త ఏమంటాడు? ఏమన్నా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు. నువ్వు కడగబడ్డావా? నిలబడగలవు. నువ్వు పడిపోతున్నావా? వాడు పడున్నాడు, పొద్దుట పరుపు మీద అలాగే పడున్నాడు. ఒరే లెగరా బాబు అన్నాడు యేసు ప్రభు వచ్చి. లేగో, ఇప్పటివరకు ఆ పరుపు నిన్ను మోసింది కాక నువ్వు దాని మోయి అన్నాడు అంతే. ఇప్పుడు ఆయన కూర్చునే ఉన్నాడు, నిలబట్టాడు ప్రభు. ఆమేన్. దేవునికి స్తోత్రం. త్రోవ పక్కన కూర్చున్నాడు, త్రోవలో నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరి ముందు? అధికారుల ముందు, రాజుల ముందు నిలబడ్డాడు. అక్కడ వాళ్ళు అధికారులు కదా, నిలబడ్డాడు. మళ్ళీ మీరు ఆయన శిష్యులు అవ్వబోతున్నారా? ఆల్రెడీ అంగీకరించాడు. చూడలేదు, అంగీకరించాడు. నాకు జరిగిన మేలు అది ఎంత గొప్పోడైతే నేను ఈరోజు ఆ బంధకముల నుంచి నేను విడిపించబడ్డానని గ్రహింపు కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు చూడు, చదవండమ్మా. మేము మోషే శిష్యులము. వీడెవడో మాకు తెలియదురా అన్నట్టు మాట్లాడి ఆయనను దూషించారంట. ఏం చేశారు? మొట్టమొదటి ఏం చెప్పాను? ఏం చెప్పాను? ధైర్యంగా ఉండాలి. రెండోది దృఢంగా ఉండాలి. మూడోది దూషణలు పాలవలసి వస్తుంది, దూషించబడవలసిన వచ్చిన నిలబడాలి. మూడోది ఏం కలుగుతాయి? క్రైస్తవులకి దూషణలు కలుగుతాయి, దూషింపబడవలసి వస్తుంది. పురుషోత్తం చౌదరి గారు, ఆ పేరు ఎవరైనా విన్నారా? లేదు. ఆయన గొప్ప పండితుడండి. ఆయన ఎన్నో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాశాడు, ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు. కాపరి, గొప్ప సువార్థికుడు, సంఘ సంస్కర్త ఆయన. అయితే ఆయన యేసు ప్రభు నమ్ముకున్నందుకు బ్రాహ్మణ కులము నుండి ఆయనను వెలివేశారు, దూషించారు. అయితే ఆయన దూషించినప్పుడు అన్నాడు, ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఒక రోజు వస్తే తన భార్య ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆవిడ పులిహార వండిందంట. ఆ పులిహారలో ఆ పేడ ఉంటే ఆ పేడలో ఇంటిలో పులిహార తెచ్చి పెట్టి తినవయ్యా అందంట. ఎంత అవమానం కదా. చూసారా? దూషణలు వస్తాయి, దూషించబడవలసి వస్తుంది, ఎక్కిరింతల పాలవుతావు. అమ్మో ఎంత సోగ్గా బైబిల్ పట్టుకుని వెళ్తుందే. బాధపడతావా? నిలబడతావా? పట్టించుకోవద్దు. సాక్ష్యాలు చెప్పారు కొంతమంది. ఎంతోమంది నేను అక్క చెల్లెమ్మలని నేను ఒకప్పుడు హింసించాను, దూషించాను అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారారు. కొంతమంది అనుకుంటారు, సహోదరులు ఎంత ఎంత అహంకారం వచ్చేద్దో తెలుసా, ఎంత సిగ్గు వచ్చేద్దో. అయ్యి బాబోయ్, ఇక నేను చర్చికి వెళ్ళను, వాడు నన్ను చూసి ఇలాగ అన్నాడు అనుకొని నీకేం పోయింది? క్రీస్తులో నీవు కడగబడితే నీవు దూషణలకైనా లెక్క చేయవు, దూషింపబడవలసి వస్తుంది, దూషణ పాలవ్వాల్సి వస్తుంది. నిలబడతావా క్రీస్తు కొరకు? క్రీస్తు కొరకు నిలబడగలవా?
పడిపోతావా? ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు, పడిపోయావు. కానీ కారణం ఏంటో తెలుసా? నీకు సరైనటువంటి కడుగుదల లేదు. సరిగా నీ జీవితాన్ని సరి చేసుకోలేకపోయావు కాబట్టే నీవు పడిపోతావు. పునాది గట్టిగా ఉంటే అది పడదు. పునాది సరిగా లేకపోతే, నీవు సరైన పునాది వేసుకోకపోయినట్లయితే నీవు పడిపోతావు. నీ జీవితం నిలబడాలి అంటే ధైర్యం ఉండాలి, నిలబడాలంటే దృఢంగా ఉండాలి, నిలబడాలి అంటే దూషణలు వచ్చినా, దూషణ పాలైనా సహించగలగాలి. 34వ వచనం చదవండి. అందుకు వారు, కొంచెం ముందు నుంచి చదువుదామా, 32 నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. గుడ్డివాడు, వెలిగించబడిన వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ గుడ్డివాడు, పుట్టి గ్రుడ్డివాని కనులు ఎవడైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే ఏమీ చేయనేరడని. అందుకు వారు, నీవు మాకు బోధింపవచ్చితివా వెలివేసిరి. అంటే దూరం చేసేశారు, దూరపరిచారు. ఎక్కడికి? సంఘానికి, సమాజానికి, గ్రామానికి. ఆయన ఏం చేశారు? దూరం చేసేశారు. ఆయన్ని అక్కడ ఉండకుండా వెలివేశారు. ప్రభు నమ్ముకుంటే నీ కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తుంది, నీ బంధువులకు దూరం అవ్వాల్సి వస్తుంది. మరి యేసు ప్రభు నమ్ముకుంటావా? ఈరోజు వదిలేస్తావా? నువ్వు కడగబడితే నీవు దూరం అయిపోయినా నిలబడగలగాలి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి తెలుసా? దూరం అయిపోయాడు. ఏమన్నాడు? మారు మాట మాట్లాడా? వారికి దూరం అయిపోయాడు. తల్లిదండ్రులు అయ్యా 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 అని అన్నారా? అనలే. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, గ్రామానికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు. కానీ ఎవరిని విడిచిపెట్టలేదు? ఆయన నమ్మిన ప్రభువుని విడిచిపెట్టలేదు. ధైర్యంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. దూషణ పాలయ్యాడు, దూరం అయిపోయాడు. ఇందా చెప్పాను కదా, పురుషోత్తం చౌదరి గారు వెలివేశారు. ఇలా ఎంతోమంది భక్తులు వారు వెలివేయబడ్డారు. ఒక ఆయన అన్నాడంట, డాడీ, ఒక తండ్రి తన కొడుకు యేసు ప్రభువును నమ్ముకున్నాడని నువ్వు నా కొంపలను వెళ్ళిపో అన్నాడంట. అయితే మళ్ళీ కనిపించిన, రేయ్ ఈసారైనా ఆలోచించు, నీకు 6 ఎకరాల భూమి ఉందయా అన్నాడంట. ఎంత భూమి అంటండి? 6 ఎకరాల భూమి ఉంది. నువ్వెందుకు అనవసరంగా పోగొట్టుకుంటావంటే ఆయన అన్నాడంట, డాడీ నువ్వు ఇచ్చేది 6 ఎకరాలే కానీ నా దగ్గర 66 ఎకరాలు ఉందన్నాడంట. ఆమెన్. ఏంటి 66 ఎకరాలు? బైబిల్లో 66 పుస్తకాలు ఆయనకు ఆస్తి. నీకు 6 ఎకరాలు కావాలా, 66 ఎకరాలు కావాలో ఆలోచించు. ఒకవేళ నీకు 66 ఎకరాలు కావాలంటే వెలివేయబడతావు. నమ్మగలవా? నిలబడగలవా? యేసు ప్రభు అంటే ఆశీర్వాదాలు కావాలి, యేసు ప్రభు అంటే ఆరోగ్యాలు కావాలి. ఇవన్నీ ఉంటే ప్రభు దగ్గరికి వస్తావు 4 రోజులు, లేదని రావు. అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యం ఉండాలి, యేసు ప్రభు నమ్ముకుంటే దృఢత్వం ఉండాలి, యేసు ప్రభు నమ్ముకుంటే దోషణ పాలు కావాల్సి వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే దూరం చేయవలసి వస్తుంది. నిలబడతావా? నమ్ముకోగలుగుతావా? అయితే ఎంత జరిగినా ప్రభుకి కనికరం లేదంటే చూడండి, ఆయనను 3 విడిచిపెట్టేశారు. ఆయన రోజు చూస్తున్న వాళ్ళు సహకరించలేదు, పరిసయ్యులు సహకరించలేదు, చివరికి కన్న తల్లిదండ్రులే సహకరించలేదు. కానీ 5వది దర్శించాడు. దర్శనము దొరికింది, ప్రభు దర్శనము దొరికింది. ఆమేన్. చదవండి 36వ వచనం. అందుకు వాడు 35 నుంచి చదువు. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని కనుగొని, నువ్వు ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారు యందు విశ్వాసం ఉంచుతున్నావా? నీకు జరగవలసిన నష్టం అంతా జరిగిన తర్వాత
అయ్యా నువ్వు నమ్మగలుగుతావా నేనున్నానని, నమ్ముతున్నావా అంటే, ఎక్కడ ప్రభు అయ్యా నువ్వు, ఎంత నష్టం జరిగింది, ఎంత పొలం సంపాదించుకున్నాను, ఇంత చేసుకున్నాను, ఇంత బంగారం సంపాదించాను, ఏదో నీది నేను నమ్ముకున్నాను, ఏదో మేలు చేస్తావని నమ్ముకుంటే నేను నాకన్నీ ఇంత నష్టం కలిగితే నువ్వేం దేవుడు అయ్యప్పో అంటాం కదా మనం అయితే. కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన ఎవరు ఎందుకో తెలుసా? ఆయన హృదయం ఆ మనోనేత్రాలు తెరవబడ్డాయి. బాహ్యంగా ఆయన కడుక్కుని వచ్చేలోపు ఎవరు లేరు అంటే ప్రభువు లేడు అక్కడ. ప్రభుని ఈ కళ్ళతో చూడలేదు కదా. ఇప్పుడు జూబ్లీ కుమార్ గారు మంచి వ్యక్తి అని నాకు తెలుసు, కానీ ఆయనతో నాకు పరిచయం లేకపోతే ఏమండి, పరిచయం ఉండాలి కదా. ఇప్పుడు నేను చూడగలిగితే కదా మనిషిని. ఇప్పుడు నా గురించి మీకు చెప్పారనుకోండి, అవునా, మాథ్యూ గారు వస్తారండి, మంచి పాడతాడండి, వాక్యం మీకు నా గురించి కొంచెం గొప్పగా చెప్పేసరి జూబ్లీ గారు చెప్పిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎవరైనా నేను చూడలేదు అంటావా లేదా? చూడకపోతే ఇది కూడా అంతే. అయితే ఈయనేమన్నా అసలు ఎవరు విశ్వసించడానికి, ఆయన ఎవరు, మీరా ఇంకొకరా అడితే ఆయన ఏమన్నాడు చూడండి. నీవు ఆయనను చూస్తున్నావయ్యా. ఇంతకుముందు ఆయన కళ్ళతో చూడలేదు, ఆయన మనోనేత్రాలకి ఆయన మనసుకి కలిసింది, కానీ కళ్ళు కలవాలి. ఏం చేయాలి? కావాలి. కాబట్టి నువ్వు చూస్తున్నావు ఆయన్ని అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? అంతటి వాడు ప్రభువా విశ్వసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏ పరిస్థితిలో నమ్మగలిగాడు చూడండి. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాడంట ఒకడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడిందంట. ఏంటది? అట్టు. ఏంటది? అది పనిచేద్దా? చాలాసార్లు సామెత చెప్తూ ఉంటారు, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది నా బతుకంటారు. ఏంటంటే ఆయన ఒకప్పుడు ఉమ్ము ఊసి సరిపెట్టారు, ఉమ్ములతో పోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆయన కళ్ళు వచ్చిన పాపానికి, సిలోము కోనట్లో కడుక్కును బయటకు వచ్చిన పాపానికి ఎన్ని నష్టపోయాడు? చుట్టూ ఉన్న మనుషులు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, ఏమండి, అన్నీ దూరం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు విశ్వసిస్తున్నావా అంటే వెంటనే ఏమన్నాడు? మారు మాట మాట్లాడకుండా నేను నమ్ముతున్నాను ప్రభువా. అదండి క్రైస్తవ్యం అంటే. నేను నమ్ముతున్నానయ్యా. యేసు ప్రభుని ప్రభు విడిచిపెట్టేశాడా? అది ధన్యత. ఆ గుడ్డివాడికి ధన్యత దొరికింది. యేసు ప్రభువును చూచే ధన్యత. ఆయన మనోనేత్రాలతోనూ బాహ్య నేత్రాలతోనూ చూచే ధన్యత. బైబిల్లో ఎన్నో ధన్యతలు ఉన్నాయి కదా. ఏంట్రా ఈ ధన్యత అంటే ఆయనను చూచే ధన్యత. నమ్ముతావా? నమ్మగలవా? ధైర్యం ఉండాలి, దృఢత్వం ఉండాలి. దోషంలో పాలవ్వాల్సి వస్తే దూషించబడాలి, దూరం చేయబడాలి. అయితే ప్రభు మాత్రం విడవడు, నిన్ను దర్శిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? నీకు ధన్యుడిగా చేస్తాడు, ధన్యురాలుగా చేస్తాడు. ఆయనకు గొప్ప ధన్యత దొరికింది. ఇది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. నిన్ను ధన్యుడిగా చేయటం కాదా నిజమైన ఆశీర్వాదం అంటే? ప్రభువే నీకు దక్కడం కాదా నిజమైన ఆశీర్వాదం అంటే? 2 సంఘటనలు చెప్పి నేను వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఫ్యానీ క్రాస్బీ అనే ఒక వ్యక్తి ఉంది, అమెరికా ఫ్యానీ క్రాస్బీ. ఆవిడ అంధురాలు. చిన్నప్పుడు కంట్లో ఏదో చిన్న ఇబ్బందిగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్తే డ్రాప్స్ తేడా రావటం వల్ల చూపు పోయింది. తల్లి నిరాశ పడకుండా ఆమెను పెంచి పెద్ద చేసింది. క్రీస్తు కొరకు సుమారుగా 9,000 పాటలు రాసిందంటండి. ఆవిడని అడిగారంట, అమ్మా నీకు కళ్ళు లేవని బాధ లేదా అంటే, నాకు బాధ లేదు. ఎందుకో తెలుసా? నేను ఒక రోజు నాడు చనిపోతాను, పరలోకం వెళ్ళగానే మొట్టమొదటిగా నా కళ్ళు తెరవబడతాయి, మొట్టమొదటిగా నా యేసును చూస్తానందంటండి. ఎంత నిరీక్షణ, ఎంత ధన్యత.
ఈ లోకంలో నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేయాలనుకున్నాడు. ఇది కాదా నిజమైన ఆశీర్వాదం? ప్రభు అంటున్నాడు, ఆయన మాట నీవు శ్రద్ధగా వింటే నిన్ను సమస్తమైన వారి కంటే హెచ్చిస్తానన్నాడు. ఓ క్రైస్తవుడా, నువ్వెవరో తెలుసా? ప్రపంచరాజువు. ప్రపంచరాజువు నువ్వు. నిన్ను చూడండి, 1 పేతురు 2:9, 1 Peter chapter 2 verses 9 చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన ఉందా లేదా? తర్వాత ఇంకా చదువుదాం. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అలా చేశాడు ప్రభు నిన్ను నన్ను. నువ్వు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలంటే నీవు ఆయన వాక్యము చేత కడగబడాలి, ఆయన రక్తము చేత కడగబడాలి, ఆయన చేత నీవు తాకబడిన అనుభవం కావాలి. నిన్ను వేరుపరుస్తాడు. గురుగులలో నుండి గోధుమలను వేరుపరిచినట్లుగా ఆయన నిన్ను వేరుపరుస్తాడు. ప్రియులారా, ఫిల్టర్ చేయబోతున్నాడు. నిలబడతావా? అటు లోకము ఇటు దేవుడు రెండిటి మధ్యలోనే నలిగిపోతున్నావా? నులివెచ్చని బ్రతుకులో ఉంటావా? నీవు ఆయన కొరకే నిలబడితే నిజమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. ప్రభు నెల నింపాలని కోరుకుంటున్నాను. ఒక రాజు ఒకానొక దేశంలో ఒక ఆలోచన చేశాడట. ఏమి ఆలోచన అంటే, అయ్యా, నా రాజ్యంలో ఎవడో పేదవాడు ఉండకూడదు. ఏమనుకున్నాడండి? ఎవడో పేదవాడు ఉండకూడదు. కాబట్టి నా ఆస్థానంలో ఉన్న ప్రతి వస్తువు, బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యం అన్నీ కూడా పెడదాం. ఎవడు ఏది పట్టుకుని వెళ్ళిపోతాడో అందరూ పంచుకుని పట్టుకెళ్ళిపోవాలి. ఎవరికి ఎదురితే పట్టుకెళ్ళిపోయి వాళ్ళు బాగుపడాలి, పేదరికం అనేటువంటిది పోగొట్టుకోవాలి అని అనుకున్నాడటండి. ఒకరోజు చాటింపేశారు. ఆ రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత రాజుగారు వెనకుండు చూస్తూ ఉన్నాడు. అక్కడ అన్నీ పరిచారు. ఎవడికి దొరికింది వాడు పట్టుకెళ్ళిపోతా ఉన్నాడు. బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, మణులు ఎన్నో ఎవడికి దొరికింది వాడు పట్టుకెళ్ళిపోతా ఉన్నాడు. కుమ్ముళ్ళాడేసుకుంటారు కదండి, ఓ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని. సరే, సాయంత్రం అవుతోంది. రాజుగారు, అబ్బా భలే పట్టుకెళ్తున్నారు, అబ్బా నా రాజ్యం ఎంత అభివృద్ధి అవుతుంది, అబ్బా నేను ఎంత గొప్ప పని చేశానని మురిసిపోతా ఉన్నాడట రాజు. చివరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, చూస్తా ఉన్నాడు. ఆయన నేరుగా అక్కడికి వెళ్లకుండా రాజు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వస్తున్నాడట. రాజు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వస్తున్నాడు. వచ్చి రాజుగారిని భుజం ఎక్కించుకుని తీసుకుపోయాడట. రాజుగారు షాక్ అయిపోయాడు. అయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే ఆయన చెప్తుండే, అయ్యా నిజమే, మీరు బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, రత్నాలు అన్నీ పెట్టారు. అది అన్నీ అందరికీ దొరకలేదు. అన్నీ అందరికీ ఎవరికి ఏది దొరికితే అదే పట్టుకుపోయాడు. అయితే అవన్నీ ఇచ్చిన నా రాజే నాతో ఉంటే నాకు సమస్తము దొరుకును. నా రాజే నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. ఈరోజు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు కోరుకుంటున్నావా? ప్రభువే ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ప్రభు కావాలని కోరుకుంటున్నావా? ప్రభు ఇచ్చేవి మాత్రమే కావాలని కోరుకుంటున్నావా? ఈరోజు మోకరించండి. ఈ రాత్రి కేవలం ఆయన ఇచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలతో నిన్ను పరిగణించట్లేదు. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఆయనే నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయనే నీకు కావాలని కోరుకుంటున్నాడు. ఆయనే నీకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక వనరుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నీకు కావాలా ఆయన? ఆయన కావాలంటే ఆయన చేత నువ్వు తాకబడతావా? ఆయన చేత నువ్వు ముట్టబడతావా? ఆయన చేత నువ్వు కడగబడతావా?
అలా చేస్తే ఒకానొక రోజు ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడతావు. ఇది కాదా ఆశీర్వాదం? నీకు పరలోకమే ఒక ఆశీర్వాదంగా ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఆయనే ఒక ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయనే నీతో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయనే నీతో బ్రతకాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వేం కోరుకుంటున్నావు ఈ లోకంలో? ఇంతకాలం నుంచి యేసు ప్రభువును నమ్మానని అనుకుంటున్నావు, కానీ కడగబడ్డావా సహోదరి సహోదరుడా? ఇంకా నీ పాపాన్ని అట్టే పెట్టుకున్నావు, నీ చీకటిని అట్టే పెట్టుకున్నావు, నీ వ్యర్థతాన్ని అట్టే పెట్టుకున్నావు, నీ మురికినట్టే పెట్టుకున్నావు. కడగబడ్డావా? అందుకే నువ్వు నిలబడలేకపోతున్నావు. పడిపోతున్నావు చాలా విషయాల్లో. ప్రతిరోజు అనుకుంటున్నావు కానీ నిలబడాలని అనుకుంటున్నావు, కానీ చేత కావట్లేదు. నీకు నీ శక్తి చాలట్లేదు. ఎందుకంటే నీవు ఆయనలో ముట్టబడలేదు, కడగబడలేదు, సరిగా కడగబడలేదు. ఆ వాసన పోలేదు నీ దగ్గర నుంచి. నువ్వు సరైనటువంటి తాకిడి నీకు జరగలేదు, సరైనటువంటి దృష్టి కలగలేదు నీకు. ఈ రాత్రి అయినా ఈ వాక్యం చేత ప్రభువా నేను కడగబడతానయ్యా, అదే నాకు గొప్ప ఆశీర్వాదం అయ్యా అని కోరుకుందాం.